Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we are going to have an analysis of the Hindu newspaper of today, that is 24th of April 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. So here are the important articles of today. So our first article is responding to the terror attack in Pahalgam. Then we have unity and resolve. Terror hit India pauses Indus pact with Pakistan. India will pursue those who plan the attack, says Rajnath. So all these four articles are linked to this Pahalgam attack, and these are important for us from GS paper 2 and GS paper 3 internal security point of view. Then we have, is India witnessing judicial despotism? So this comes under our GS paper 2. And then air pollution in India, where does it come from? This is important for us from GS paper 3 point of view. Then India Saudi agree to enhance stability of global oil markets, and World Bank lowers India's financial year 26 growth forecast to 6.3%. This is important for us from economy point of view. So these are the important articles of today. So let's get started. Our first article is responding to the terror attack in Pahalgam, then unity and resolve. India will pursue those who plan the attack, says Rajnath. Then terror hit India pauses Indus pact with Pakistan. So these four articles, these are related to the Pahalgam attack. So let's have a look at the syllabus mapping. So this is important for us from GS paper 2 and GS 3 point of view. So under GS2 we have this India and neighborhood relations, internal security and diplomacy. And under GS3 it comes under internal security challenges, role of external state actors and terrorism. So these two topics point of view, this particular issue is important for us. Right. So in yesterday's video also, in yesterday's Hindu analysis also, we have discussed about this Pahalgam attack. So now let's have a look at the context. సో ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది, ఈ విధమైన ఆర్టికల్స్ ఎందుకు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. సో రీసెంట్గా మనకు ఇన్ ఏప్రిల్ 2025 ఈ టెర్రర్ అటాక్ అనేది జరిగింది, టెర్రరిస్ట్ అటాక్ ఇన్ పహల్గామ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అండ్ ఈ పర్టికులర్ అటాక్లో 26 టూరిస్ట్ ప్రాణాలు కోల్పోయారు. అండ్ ద అటాక్ వాజ్ క్యాల్కులేటెడ్ అండ్ సింబాలిక్, టార్గెటింగ్ సివిలియన్స్, అండ్ దిస్ ఇస్ టు డిస్టర్బ్ పీస్ అండ్ టూరిజం రివైవల్ ఇన్ కాశ్మీర్. సో నిన్న మనం చూసాం ఈ ఆర్టికల్ 370 యొక్క అబ్రిగేషన్ ఏదైతే జరిగిందో ఇన్ 2019, దాని తర్వాత నుండి టూరిస్ట్ యొక్క అరైవల్ అనేది పెరిగింది జమ్మూ అండ్ కాశ్మీర్లో. రైట్. సో టూరిజం యొక్క నార్మల్సీని డిస్టర్బ్ చేయడం కోసం, ఏదైతే టూరిజం రివైవ్ అయిందో కాశ్మీర్లో దాన్ని డిస్టర్బ్ చేయడం కోసం, అదేవిధంగా పీస్ఫుల్ కండిషన్స్ ఏదైతే ఫామ్ అయ్యాయో కాశ్మీర్లో రీసెంట్ టైమ్స్లో, సో వీటన్నిటిని డిస్టర్బ్ చేయడం కోసం ఈ విధంగా సివిలియన్స్ని టార్గెట్ చేయడం జరిగింది. అండ్ దిస్ వాజ్ క్లెయిమ్ బై ది రెసిస్టెన్స్ ఫ్రంట్. సో ఈ టీఆర్ఎఫ్ అనేది మేమే అటాక్ చేశామని చెప్పి క్లెయిమ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ అ ప్రాక్సీ ఆఫ్ పాకిస్తాన్ బేస్డ్ లష్కర్-e-తైబా and allegedly directed by ISI. So Indian government initiated a 5-pronged diplomatic security response. సో ఈ అటాక్ ఎప్పుడైతే జరిగిందో ఇండియా ఒక 5-pronged డిప్లొమాటిక్ సెక్యూరిటీ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా ఇట్ హాస్ పాజ్ ద ఇండస్ వాటర్స్ ట్రీటీ అండ్ డౌన్ గ్రేడింగ్ డిప్లొమాటిక్ టైస్. సో లెట్స్ హ్యావ్ అ డిస్కషన్ ఆన్ దిస్ పర్టికులర్ ఇష్యూ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది దీని యొక్క కాంటెక్స్ట్. అండ్ రీసెంట్గా ఇది మనకి న్యూస్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఆల్సో గో త్రూ ద జోగ్రఫీ ఆఫ్ దిస్ ప్లేస్. సో అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది, మనకు ఆ జోగ్రఫీ, రైట్, అక్కడున్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఇవి జమ్మూ అండ్ కాశ్మీర్లోని అనంతనాగ్ డిస్ట్రిక్ట్ కిందకు వస్తుంది. అండ్ వీ హ్యావ్ డిస్కస్ ఎస్టర్డే ఈ బైసారన్ వ్యాలీ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇదే ప్లేస్ ఆఫ్ అటాక్. సో ఈ ప్లేస్ ని మినీ స్విట్జర్లాండ్ గా కూడా పిలవడం జరుగుతుంది. రైట్. సెక్యూరిటీ థ్రెట్స్ బియాండ్ బార్డర్స్. సో మోడర్న్ టెర్రరిజం ఎంప్లాయ్స్ ప్రాక్సీ గ్రూప్స్, డ్రోన్స్ అండ్ అసిమెట్రిక్ టాక్టిక్స్, మేకింగ్ ట్రెడిషనల్ వార్ఫేర్ ఫ్రేమ్వర్క్స్ ఇన్అడిక్వేట్. సో ఎప్పటి నుండో కన్వెన్షనల్ గా ఏవైతే వార్ఫేర్ ఫ్రేమ్వర్క్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుందో
వాటి ప్లేస్లో రీసెంట్గా మోడర్న్ టెర్రరిజంలో భాగంగా డ్రోన్స్ని యూజ్ చేస్తున్నారు, రైట్. అండ్ అదేవిధంగా రెగ్యులర్గా యూజ్ చేసే టాక్టిక్స్ కాకుండా కొత్త టాక్టిక్స్ అండ్ ప్రాక్సీ గ్రూప్స్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియా ఫేసెస్ పర్సిస్టెంట్ థ్రెట్స్ ఫ్రమ్ క్రాస్ బార్డర్ అవుట్ఫిట్స్, అండ్ దట్ ఈస్ ఎస్పెషలీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ బార్డర్ స్టేట్స్. సో మనకుండే డిఫరెంట్ బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ అదర్ కంట్రీస్తో బార్డర్స్ ఉన్న స్టేట్స్, అదేవిధంగా క్రాస్ బార్డర్ అవుట్ఫిట్స్ ఎస్పెషలీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇవి మనకు కొంతవరకు సెన్సిటివ్ ఏరియాస్గా చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్గా క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది జరుగుతుంది. సో ఆ థ్రెట్ అయితే మనకి కంటిన్యూస్గా ఉంటూనే ఉంది. అండ్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ అక్రాస్ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఐబీ our intelligence bureau, NIA that is our national investigation agency, and local police, ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ యొక్క కోఆర్డినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్ రైట్ నవ్. సో ఈ ఇంటెలిజెన్స్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ మనకి ఈ బార్డర్ స్టేట్స్ కి సంబంధించి కంటిన్యూస్ గా ఏదో ఒక విధంగా క్రాస్ బార్డర్ టెర్రరిజం నుండి థ్రెట్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధమైన థ్రెట్ ఉన్నప్పుడు ఈ ఇంటెలిజెన్స్ వింగ్స్ అన్ని కూడా ఒక కోఆర్డినేషన్ తో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, బట్ దట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాక్, అదేవిధంగా మనకు ఇంతకు ముందు జరిగిన పుల్వామా అటాక్. సో దీస్ హైలైట్ హౌ సివిలియన్స్ అండ్ సాఫ్ట్ టార్గెట్స్ ఆర్ బీయింగ్ స్ట్రాటజికలీ చూజన్, రైట్. సో వీళ్ళు చాలా స్ట్రాటజిక్ గా సివిలియన్స్ ని అండ్ సాఫ్ట్ టార్గెట్స్ ని చూస్ చేసుకుంటున్నారు, రైట్. అండ్ దీనికి మనం ఎగ్జాంపుల్ గా నిన్న జరిగిన ఈ పహల్గామ్ అటాక్ అయి ఉండొచ్చు, లేదా ఇంతకు ముందు జరిగిన పుల్వామా అటాక్ అయి ఉండొచ్చు. వీటిలో అంతా కూడా మనకు సివిలియన్స్ ని అదేవిధంగా సాఫ్ట్ టార్గెట్స్ ఎవరుంటారో వారిని ఎక్కువగా చూస్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ డిప్లొమాటిక్ ఫాలోఅవుట్ అండ్ ఫారెన్ పాలసీ రెస్పాన్స్, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, ఎగ్జాంపుల్ పాకిస్తాన్ యొక్క ISI. సో దీన్ని మనం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. సో దిస్ ఇస్ అ మేజర్ హర్డల్ అండ్ రీజనల్ పీస్ అండ్ ఇండియాస్ ఫారెన్ ఎంగేజ్మెంట్స్, రైట్. సో ఆ పర్టికులర్ రీజన్ యొక్క పీస్ అండ్ సెక్యూరిటీకి సంబంధించి, అదేవిధంగా ఇండియా యొక్క ఫారెన్ ఎంగేజ్మెంట్స్ కూడా ఇది ఒక మేజర్ హర్డిల్ గా ఉంది. అండ్ ఇండియా రెస్పాన్స్ వయా డిప్లొమాటిక్ ఐసోలేషన్ స్ట్రాటజీస్. సో ఇండియా ఏ విధంగా రెస్పాండ్ అయిందంటే డిప్లొమాటిక్ ఐసోలేషన్ స్ట్రాటజీస్ ద్వారా, అండ్ అదేవిధంగా మల్టీలేటరల్ ఫోరమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ అయి ఉండొచ్చు, FATF అండ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, రైట్. సో వీటితో ఎంగేజ్ అయ్యి టు బ్లాక్ లిస్ట్ స్పాన్సర్స్. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఆ కంట్రీ యొక్క గవర్నమెంటే ఈ విధంగా టెర్రరిజం కి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ లో చూసినట్లయితే ISI. సో ఈ విధంగా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఉన్నప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే డిప్లొమాటిక్ ఐసోలేషన్ చేయడం, అదేవిధంగా మల్టీలేటరల్ ఫోరమ్స్ తో ఎంగేజ్ అయ్యి ఈ స్పాన్సర్స్ ని బ్లాక్ లిస్ట్ చేయడం వంటి రెస్పాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టాక్టికల్ మూవ్స్ లైక్ ఇండస్ వాటర్స్ ట్రీటీ సస్పెన్షన్ అండ్ డౌన్ గ్రేడింగ్ ద ఎంబసీస్, అదేవిధంగా ఎక్స్పల్షన్ ఆఫ్ డిప్లొమాట్స్, ప్రొజెక్ట్ ది రిజాల్వ్. సో ఈ విధమైన మూవ్స్ చేయడం జరిగింది బై ఇండియా. అండ్ ఇండియా కంటిన్యూస్ పుషింగ్ ఫర్ అ గ్లోబల్ కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం CCIT. సో దిస్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ ఇండియా. సో మనకి బియాండ్ బార్డర్స్ లో ఎటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి, ఎస్పెషలీ వేరే కంట్రీస్ తో బార్డర్స్ ఉన్న స్టేట్స్ లో ఎటువంటి థ్రెట్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇండియా యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందో చూసాం. దెన్ ఎకనామిక్ డిస్ట్రప్షన్స్ అండ్ ఫైనాన్షియల్ వార్ఫేర్. సో ఈ విధంగా టూరిజం హబ్స్ పైన అటాక్స్ చేయడం ద్వారా ఇట్ అండర్మైన్స్ లోకల్ లైవ్లీహుడ్స్ అండ్ బ్రాడర్ ఎకనామిక్ రివైవల్. సో ఎగ్జాంపుల్ మనకి కాశ్మీర్ రీజన్ లో 2019 తర్వాత ఈ ఆర్టికల్ 370 అనేది అబ్రిగేట్ చేసిన తర్వాత ఏదైతే టూరిజం అనేది రివైవల్ జరిగిందో అండ్ టూరిజం యొక్క నార్మల్సీ జరిగిందో, బట్ ఈ పర్టికులర్ ఏరియాస్ లో ఈ విధమైన అటాక్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉండే లోకల్ లైవ్లీహుడ్స్, లోకల్ పాపులేషన్ ఎవరైతే ఈ టూరిజం అండ్ అదేవిధంగా టూరిస్ట్ కి సంబంధించిన యాక్టివిటీస్ పైన బ్రతుకుతూ ఉంటారో ఆ లోకల్ లైవ్లీహుడ్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. అదేవిధంగా ఫర్ అ బ్రోడర్ ఎకనామిక్ రివైవల్ ఆల్సో ఇట్ విడ్ బి అ డిస్ట్రప్షన్. And public funds they get redirected towards security infrastructure, delaying welfare and infrastructure projects. సో ఇటువంటి అటాక్స్ జరిగినప్పుడు ఏమవుతుంది, పబ్లిక్ ఫండ్స్ అన్ని కూడా మనం సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు డైవర్ట్ చేయడం జరుగుతుంది.
రైట్. సో ఇంకాస్త మనం సెక్యూరిటీ పెంచాలనే ఉద్దేశంతో ఇటువంటి అటాక్స్ జరిగినప్పుడు మన కాన్సన్ట్రేషన్ అండ్ మన ఫండ్స్ అన్ని కూడా సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఆ ఏరియాలో జరగాల్సిన వెల్ఫేర్ యాక్టివిటీస్ అదేవిధంగా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి డిలే అవుతాయి. అండ్ టెర్రర్ ఫైనాన్సింగ్ థ్రైవ్స్ త్రూ హవాలా ఛానల్స్, నార్కోటిక్స్, ఇల్లీగల్ చారిటీస్ డిస్పైట్ FATF రిఫార్మ్స్. సో ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క రిఫార్మ్స్ జరుగుతున్నప్పటికీ కూడా టెర్రర్ ఫైనాన్సింగ్ అనేది హవాలా ఛానల్స్ ద్వారా అదేవిధంగా నార్కోటిక్స్ ద్వారా ఇల్లీగల్ చారిటీస్ ద్వారా టెర్రర్ ఫైనాన్సింగ్ నడుస్తూనే ఉంది. అండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ డిప్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ప్రోన్ జోన్స్, హ్యాంపరింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ విధంగా అటాక్స్ అనేవి జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. బికాస్ కాన్ఫ్లిక్ట్స్ ఉండే ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేయాలని ఎవరో అనుకోరు, రైట్. సో దాట్ ఈస్ అ కామన్ థింగ్. సో ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానిపైన ఎఫెక్ట్ పడుతుంది. అండ్ టెర్రరిజం డ్రైన్స్ నాట్ జస్ట్ బ్లడ్ బట్ ఆల్సో ఎకనామిక్ లైఫ్ బ్లడ్ ఫ్రమ్ డెవలపింగ్ రీజన్స్. సో టెర్రరిజం వలన డెవలపింగ్ రీజన్స్ లో చాలా చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో లైఫ్ యొక్క లాస్ తో పాటుగా ఎకనామిక్ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. So now let's have a look at the impact of terrorism on international order. So it obviously undermines global peace and stability. సో దీనివల్ల మిలిటరైజేషన్ పెరుగుతుంది. అండ్ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఫోకస్ అంతా డెవలప్మెంట్ నుండి డిఫెన్స్కి వెళ్తుంది. సో ఏ విధంగా మనం సెక్యూరిటీని పెంచాలి, డిఫెన్స్కి ఏ విధంగా మనం ఇంకా ఫండ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇంకా స్ట్రాంగ్ అండ్ రాబస్ట్గా చేయొచ్చు. సో ఈ విధమైన థాట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, మన ఫోకస్ అంతా ఈ టూరిజం డెవలప్మెంట్ వీటి నుండి డిఫెన్స్ వైపు ఇది షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. And it weakens multilateral cooperation. So it blocks regional forums like we have SAARC, geopolitical rivalries stall global counter-terror consensus. So ఈ విధంగా మనకు మల్టీలేటరల్ కోఆపరేషన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇట్ ప్రమోట్స్ నేషనలిజం అండ్ xenophobia. సో దీనివల్ల ఏమవుతుంది, ఇట్ ట్రిగర్స్ వీసా కర్బ్స్, బార్డర్ టైట్నింగ్ అండ్ యాంటీ ఇమిగ్రెంట్ సెంటిమెంట్. సో వాట్ డస్ దిస్ టర్మ్ xenophobia మీన్? సో xenophobia అంటే ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చిన పర్సన్స్ అదేవిధంగా వారి యొక్క కల్చర్ అంటే ఉండే ఫియర్ అండ్ హేట్రెడ్, వీటిని xenophobia అంటాం. సో ఈ విధమైన ఇన్సిడెంట్స్ ఎప్పుడైతే జరుగుతాయి, ఈ విధమైన టెర్రరిస్ట్ అటాక్స్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ కొంతకాలం వరకైనా ఈ xenophobia అనేది ఉంటుంది. సో ఫారిన్ నేషన్స్ నుంచి వచ్చిన పర్సన్స్ నుంచే ఉండొచ్చు, ఆ పర్సన్స్ యొక్క కల్చర్ పైన కూడా ఒక హేట్రెడ్ అండ్ ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీని వలన బార్డర్ టైట్నింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇంత ఈజీగా అదర్ కంట్రీ నుండి ఈ మన కంట్రీలోకి వచ్చే ఆ ఈజ్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు యాంటీ ఇమిగ్రెంట్ సెంటిమెంట్. దెన్ ఇట్ ఎక్స్పాండ్స్ సైబర్ అండ్ డిజిటల్ థ్రెట్స్. సో టెర్రర్ గ్రూప్స్ ఎక్కువగా సోషల్ మీడియాని ఎక్స్ప్లాయిట్ చేయడం జరుగుతుంది అండ్ క్రిప్టో, ఛాలెంజింగ్ గ్లోబల్ సైబర్ రెగ్యులేషన్. అండ్ ఇట్ ఆల్సో స్ట్రెయిన్స్ ఇంటర్నేషనల్ లా అండ్ హ్యూమన్ రైట్స్. So what it leads to like preemptive strikes, mass surveillance and dilution of refugee protections. So ఇటువంటి ఇష్యూస్ అనేవి జరుగుతాయి. సో ఇది టెర్రరిజం యొక్క ఇంపాక్ట్ ఆన్ ద ఇంటర్నేషనల్ ఆర్డర్. సో డూ రిమెంబర్ దిస్ బికాస్ రీసెంట్ గా ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కాబట్టి ఈ ఇంపాక్ట్ ఆఫ్ టెర్రరిజం ఎంతవరకు ఉంటుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ దీస్ పాయింట్స్ వైల్ రైటింగ్ అ మెయిన్స్ ఆన్సర్ ఎస్పెషలీ. Then legal and institutional preparedness needed for countering terrorism. సో ఈ విధమైన టెర్రరిజం ని మనం కౌంటర్ చేయడం కోసం లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రిపేర్నెస్ అనేది ఇంపార్టెంట్. సో ఇండియాలో మనకు కొన్ని లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి లైక్ UAPA, దెన్ వీ హ్యావ్ NIA యాక్ట్, రైట్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, అదేవిధంగా NIA యాక్ట్, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఛాలెంజెస్ రిమైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్విక్షన్ రేట్స్ అండ్ మిస్యూజ్ రిస్క్స్. సో మనకు కొన్ని ఆల్రెడీ లీగల్ ఫ్రేమ్వర్క్స్ అయితే ఉన్నాయి, బట్ వి ఆల్సో హ్యావ్ సమ్ ఛాలెంజెస్. సో ఈ విధంగా మనకి కన్విక్షన్ రేట్స్ కి సంబంధించి కొంతమంది వీటిని కూడా మిస్యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఈ విధంగా మనకు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో లాస్ మస్ట్ బ్యాలెన్స్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇండివిజువల్ రైట్స్ ఎస్పెషలీ ఇన్ డెమోక్రాటిక్ సెటప్స్. సో ఇండియా లాంటి డెమోక్రాటిక్ కంట్రీలో నేషనల్ సెక్యూరిటీని అదేవిధంగా ఇండివిజువల్ రైట్స్ ని మనం ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయాలి. అండ్ దెర్ ఇస్ అ గ్రోయింగ్ నీడ్ ఫర్ సైబర్ లా అప్డేట్స్
anti-radicalization policy, and AI-enabled early detection systems. మనకున్న సైబర్ లాస్ ని అప్డేట్ చేయాలి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని ఎర్లీ డిటెక్షన్ సిస్టమ్స్ అనేవి కూడా మనం ఎనేబుల్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ అక్రాస్ సెంటర్ అండ్ స్టేట్స్ ఇస్ స్టిల్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ రియాక్టివ్. సో ఇంతకు ముందు మనం చూసాం డిఫరెంట్ ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ అక్రాస్ సెంటర్ అండ్ స్టేట్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్ లో మనకు కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అండ్ స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో మనకు కొన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ తో ఉన్నప్పుడు మనకి ఈ విధంగా సెక్యూరిటీ డిస్ట్రప్షన్స్ అనేవి జరగకుండా ఉంటాయి, బికాస్ ఇట్ ఈస్ స్టిల్ ఫ్రాగ్మెంటెడ్ అండ్ రియాక్టివ్. సో we must work upon this particular coordination. Now let's have a look at national security doctrine in India. So ఈ national security doctrine అంటే ఏంటో చూద్దాం. So this is actually a formal strategic framework that defines threats to a nation's internal and external security. సో ఈ డాక్ట్రిన్ లో ఏముంటుంది అంటే ఒక కంట్రీకి సంబంధించి ఇంటర్నల్ సెక్యూరిటీ అదేవిధంగా ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి ఏ విధమైన థ్రెట్స్ ఉన్నాయి, అంటే మన కంట్రీలోనే ఇంటర్నల్ గా మనకి ఏ విధమైన సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్ గా అంటే అవుట్ సైడ్ నుంచి అదర్ కంట్రీస్ నుండి ఎక్స్టర్నల్ గా ఎటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ ఉన్నాయి వీటిని ఇది డిఫైన్ చేస్తుంది. అండ్ దీనికి సంబంధించి ఇట్ లే డౌన్ సమ్ ప్రిన్సిపల్స్ అండ్ రెస్పాన్సెస్ టు డీల్ విత్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ థ్రెట్స్. సో కన్వెన్షనల్ అంటే ట్రెడిషనల్ గా మనకి ఎప్పటి నుంచో ఉన్న థ్రెట్స్, అదేవిధంగా నాన్ కన్వెన్షనల్ థ్రెట్స్ ఎప్పుడు ఉండేవి కాకుండా కొత్తగా ఉండే కొన్ని థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ వీటిని ఎట్లా డీల్ చేయాలనేది కొన్ని రకాల ప్రిన్సిపల్స్ అండ్ రెస్పాన్సెస్ అనేవి కూడా ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో గైడ్స్ మిలిటరీ, ఇంటెలిజెన్స్, ఫారెన్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ పాలసీస్ ఇన్ అ కోఆర్డినేటెడ్ మేనర్. సో వీటన్నిటికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉండాలి. సో ఆ విధమైన కోఆర్డినేషన్ తో వీటన్నిటిని గైడ్ చేయడం కూడా జరుగుతుంది. And it also aims to ensure sovereignty, territorial integrity, public order and national interests. So this is what is the basic of national security doctrine. Right. Then what is the need for national security doctrine in India? సో ఇప్పటివరకు మనం చూసాం బ్రీఫ్ అబౌట్ నేషనల్ సెక్యూరిటీ డాక్ట్రిన్, దాంట్లో ఏముంటాయి, ఏమేమి డిఫైన్ చేయడం జరిగింది అనేది మనం చూసాం. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో దీని యొక్క నెసెసిటీ ఏంటి ఇండియాలో చూద్దాం. ఇవాల్వింగ్ నేచర్ ఆఫ్ థ్రెట్స్. సో మనకి హైబ్రిడ్ థ్రెట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ వార్ఫేర్, టెర్రరిజం, ఇన్ఫర్మేషన్ మ్యానిపులేషన్, డ్రోన్ స్ట్రైక్స్. సో ఇవన్నీ మనకి కొత్తగా వచ్చిన కొన్ని థ్రెట్స్. సో పాతకాలంలో ఉన్న థ్రెట్స్ లాగా కాకుండా కొత్తగా మనకు ఎవాల్వింగ్ టెక్నాలజీ అండ్ ఎవాల్వింగ్ టైంతో పాటుగా థ్రెట్స్ యొక్క నేచర్ కూడా మనకు మారుతూ వస్తుంది. కొత్తగా మనకు రీసెంట్ టైమ్స్ లో హైబ్రిడ్ థ్రెట్స్ అంటే మనకు సైబర్ వార్ఫేర్ చేయడం, ఇన్ఫర్మేషన్ ని మ్యానిపులేట్ చేయడం, డ్రోన్ స్ట్రైక్స్ చేయడం, ఇటువంటి కొత్త కొత్త థ్రెట్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ ఫ్రాగ్మెంటెడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ అ గైడింగ్ డాక్యుమెంట్ that leads to siloed responses across ministries and agencies. సో డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ ఏజెన్సీస్ కి సంబంధించి ఒక యూనిఫైడ్ డాక్యుమెంట్ అనేది లేదు. రైట్. సో ఇది చాలా ఫ్రీగ్మెంటెడ్ గా ఉంది. సో పార్ట్స్ గా ఉంది సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో దానిపైన కూడా మనం వర్క్ చేయాల్సి ఉంది. దెన్ వీ హ్యావ్ జియో పొలిటికల్ వాలటాలిటీ. సో ఇండియాలో చాలా కాంప్లెక్స్ నైబర్హుడ్ ఉంది. జోగ్రఫికల్ గా ఇండియా యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చుట్టూ ఉన్న కంట్రీస్ వల్ల మనం చాలా వాలటైల్ సిచ్యువేషన్ లో ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు చుట్టూ ఎటువంటి కంట్రీస్ ఉన్నాయి, చైనా ఉంది, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. సో ఈ విధమైన కాంప్లెక్స్ నైబర్హుడ్ లో ఉండడం వలన ఇట్ రిక్వైర్స్ అ క్లారిటీ ఇన్ స్ట్రాటజిక్ పోస్చర్. అండ్ దెన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. సో ఇవన్నీ మనకి ఎక్స్టర్నల్ గా చెప్పొచ్చు. మన నైబర్హుడ్ లో ఉన్న కంట్రీస్ వల్ల మనకు ఎక్స్టర్నల్ గా థ్రెట్స్ ఉంటాయి. బట్ వీటితో పాటుగా ఇంటర్నల్ గా కూడా మనకు కొన్ని సెక్యూరిటీ ఛాలెంజెస్ ఉన్నాయి, లైక్ టెర్రరిజం, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, కమ్యూనల్ వైలెన్స్. సో వీటి కోసం మనకి డాక్ట్రినల్ రెస్పాన్స్ కావాలి, నాట్ జస్ట్ రియాక్టివ్ పాలసింగ్. దెన్ సివిల్ మిలిటరీ సినర్జీ. So this doctrine enables greater coordination between political leadership, armed forces and intelligence agencies like మన రా అండ్ research and analysis wing, intelligence bureau,
రైట్, ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ పొలిటికల్ లీడర్షిప్ మధ్య ఎక్కువ కోఆర్డినేషన్ ఉండేలా ఈ డాక్టరీన్ ఎనేబుల్ చేస్తుంది, సో దట్ దే హ్యావ్ అ సివిల్ మిలిటరీ సినర్జీ. సో హియర్ ఆర్ ద పాయింట్స్ లైక్ ఫర్ ద నీడ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ డాక్టరీన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మనకి ఈ విధమైన నేషనల్ సెక్యూరిటీ డాక్టరీన్ ఉండాల్సిన అవసరం ఏముంది అంటే మనం ఈ పాయింట్స్ మెన్షన్ చేయొచ్చు. రిమెంబర్ దీస్. Then complex challenges in India's response matrix. So the deterrence dilemma, retaliation without escalation. So మనం retaliate చేయాలి but escalation జరగకుండా చేయాలి. And gaps in surveillance and preemptive intelligence. Then cross-border terrorism as an institutionalized threat. Managing domestic harmony amid sectarian targeting and then balancing national outrage with గ్లోబల్ డిప్లొమసీ. సో ఈ విధమైన అటాక్స్ జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి నేషన్ వైడ్ అవుట్రేజ్ అనేది ఉంటుంది. సో అందరు కూడా ఈ విధమైన అటాక్స్ ని కండెమ్ చేయడం జరుగుతుంది ఓవరాల్ ద నేషన్. అదేవిధంగా గ్లోబల్ గా కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లేదా పర్సన్స్ అండ్ గవర్నమెంట్స్ కూడా ఈ విధమైన టెర్రరిస్ట్ అటాక్స్ ని కండెమ్ చేస్తారు. రైట్, సో ఆ నేషనల్ అవుట్రేజ్ ని అండ్ గ్లోబల్ డిప్లొమసీని కూడా మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ ఛాలెంజ్ దట్ వీ హ్యావ్. మనం రిటాలియేట్ చేయాలి బట్ ఎక్కువ ఎస్కలేషన్ జరగకుండా మనం తిరిగి రిటాలియేట్ చేయాల్సి ఉంటుంది. రైట్, అండ్ అదేవిధంగా మనకి గ్యాప్స్ ఉన్నాయి సర్వీలెన్స్ లో, అండ్ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది ఒక ఇన్స్టిట్యూషనలైజ్ థ్రెట్ గా తయారైంది. అండ్ మనం మన కంట్రీలో ఉన్న డొమెస్టిక్ హార్మోనీని మేనేజ్ చేయాలి amid sectarian targeting. So these are very complex challenges. Now let's have a look at India's 5-pronged diplomatic security response after this Pahalgam attack. So ఈ అటాక్ జరిగిన తర్వాత ఇండియా నుంచి వచ్చిన డిప్లొమాటిక్ సెక్యూరిటీ రెస్పాన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇట్ వాజ్ అ 5-pronged response. First is a pause on Indus Waters Treaty engagement. సో 1960 ఇండస్ వాటర్స్ ట్రీటీ ఏదైతే ఉందో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ బైలేటరల్ అరేంజ్మెంట్. సో దీనికి ఒక పాజ్ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ సెండ్స్ అ స్ట్రాంగ్ సింబాలిక్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నల్ దట్ ఇండియా విల్ నాట్ మెయింటైన్ బిజినెస్ యాజ్ యూజువల్ అమిడ్స్ క్రాస్ బార్డర్ టెర్రర్. సో ఈ పర్టికులర్ స్టెప్ తీసుకోవడం యొక్క ఇంప్లికేషన్ ఏంటి అంటే ఈ విధమైన క్రాస్ బార్డర్ టెర్రర్ జరిగినప్పుడు ఇండియా నార్మల్ గా రిలేషన్స్ అనేది మెయింటైన్ చేయదు అనే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్టు అయింది. అండ్ డౌన్ గ్రేడింగ్ ఆఫ్ డిప్లొమాటిక్ టైస్. సో ఇట్ ఎక్స్పెల్డ్ పాకిస్తాన్స్ కల్చరల్ అడ్వైజర్ అండ్ రెడ్యూస్ డిప్లొమాటిక్ అవుట్ రీచ్. అండ్ డిప్లొమాటిక్ మిషన్స్ ఆర్ ఆపరేటింగ్ ఎట్ బేర్ మినిమం లెవెల్స్, లిమిటింగ్ ద డైలాగ్ స్పేస్. సో పాకిస్తాన్ యొక్క కల్చరల్ అడ్వైజర్ ని కూడా పంపించడం జరిగింది. అండ్ అదేవిధంగా డిప్లొమాటిక్ అవుట్ రీచ్ ని కూడా రెడ్యూస్ చేశాం. అంటే మనకు ఉన్న ఈ డిప్లొమాటిక్ టైస్ ని డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. ద థర్డ్ అప్రోచ్ ఇస్ రివకేషన్ ఆఫ్ సార్క్ వీసా ఎగ్జంప్షన్స్. సో ఈ సార్క్ అగ్రిమెంట్స్ కి సంబంధించి దీని కింద మనం వీసా ఎగ్జంప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫర్ పాకిస్తానీ అఫీషియల్స్ అండ్ కల్చరల్ ఎమిసరీస్. సో దీన్ని కూడా రీకన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్, మనం ఈ పర్టికులర్ మూవ్ ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే దిస్ ఇస్ ఎయిమ్డ్ అట్ కర్బింగ్ నాన్ అఫీషియల్ ఛానల్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ప్రోపగాండా. దెన్ ఫోర్త్ ఇస్ టెర్రర్ ఫైనాన్సింగ్ ఎక్స్పోజర్ క్యాంపెయిన్. సో ఇండియా ఇనిషియేటెడ్ అ రెన్యూడ్ డిప్లొమాటిక్ బ్లిట్జ్ అట్ UN, that is United Nations Financial Action Task Force and G20 forums. సో దీని యొక్క ఫోకస్ ఏంటంటే పాకిస్తాన్లో ఉండే ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా దాని యొక్క ఫైనాన్షియల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బయటకు చూపించడం, వీటిని ఎక్స్పోజ్ చేయడమే దీని యొక్క ఫోకస్. అండ్ దెన్ లాస్ట్ వన్ ఇస్ హైటెండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ మెషర్స్. సో మనం ఈ అటాక్ తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ మెషర్స్ ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. లైక్ డ్రోన్ ద్వారా మానిటర్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ సర్వీలెన్స్ అండ్ రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్స్, ఎస్పెషలీ సెన్సిటివ్ రీజన్స్ లో రియల్ టైంలో టైమ్ టు టైమ్ అలర్ట్ సిస్టమ్స్ అనేవి ఉండడం, డ్రోన్స్ తో మానిటర్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ సర్వీలెన్స్ చేయడం. సో ఇవన్నీ మనం ఈ విధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ మెజర్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మధ్య కోఆర్డినేషన్ అనేది తక్కువగా ఉంది అని. సో ఈ కోఆర్డినేషన్ ని కూడా మనం ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది, పెంచడం జరుగుతుంది బిట్వీన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లైక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో, IB,
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అండ్ స్టేట్ పోలీస్. సో ఈ అన్ని ఏజెన్సీస్ మధ్య ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ ని కూడా ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా యొక్క 5 ప్రాంజ్ రెస్పాన్స్. రిమెంబర్ దీస్ పాయింట్స్. What is India's way forward? Strategic roadmap. Escalatory credibility through measured punitive actions. సో ప్రాపర్ పనిష్మెంట్స్ కూడా ఉండాలి దీనికి సంబంధించి, ప్యూనిటివ్ యాక్షన్స్ అనేవి ఉండాలి. అండ్ స్ట్రెంథనింగ్ డిప్లొమాటిక్ లివరేజ్. సో ఫ్రమ్ ఇండస్ ట్రీటీ టు సార్క్ వీసాస్, రైట్. సో వీ హావ్ సీన్ ఇండస్ ట్రీటీని పాజ్ చేయడం, అదేవిధంగా సార్క్ వీసా ఎగ్జంప్షన్స్ ని కూడా మనం స్టాప్ చేయడం. అండ్ హార్డనింగ్ కాశ్మీర్స్ సెక్యూరిటీ గ్రిడ్ యూజింగ్ ఏఐ అండ్ డ్రోన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయడం, అదేవిధంగా డ్రోన్స్ ని యూజ్ చేయడం ద్వారా కాశ్మీర్లోని సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయడం. అండ్ ఫోస్టరింగ్ సోషల్ యూనిటీ యాజ్ అ నేషనల్ యాంటీడోట్ టు టెర్రర్. సో టెర్రర్ కి ఒక యాంటీడోట్ గా నేషన్ వైడ్ గా సోషల్ యూనిటీ అనేది మనం ఇంక్రీజ్ చేయడం. అండ్ జీరో టాలరెన్స్. సో ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు మనం అస్సలు వీటిని టాలరేట్ చేయకుండా ఉండడం. జీరో టాలరెన్స్. ఫుల్ స్పెక్ట్రమ్ ఫ్రమ్ లీగల్ పర్స్యూట్ టు కోవర్ట్ ప్రెసిషన్. సో ఈ విధంగా మనం ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు జీరో టాలరెన్స్ అనేది చూపించడం. ఇవన్నీ కూడా మనకు వే ఫార్వర్డ్. సో ఇప్పటి వరకు మనం ఈ పహల్గామ్ అటాక్ కి సంబంధించి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇండియా అప్రోచ్ ఏ విధంగా ఉంది, ఇండియా యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. సో నవ్ లెట్స్ హ్యావ్ ఎ లుక్ అట్ అ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్. టెర్రరిజం టుడే ట్రాన్సెండ్స్ బార్డర్స్, ఐడియాలజీస్ అండ్ లాస్, making it a multi-dimensional threat. Discuss with reference to India's internal security and foreign policy responses in 250 words. So, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ 250 words లో రాయాల్సి ఉంటుంది. ట్రై టు రైట్ అ ఆన్సర్ ఆన్ దిస్. సో ఈ ఆర్టికల్స్ అన్ని స్టడీ చేసిన తర్వాత మీకు ఈ ఇష్యూ పైన ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి ఇన్ 250 words అండ్ స్టిక్ టు దీస్ వర్డ్స్ దట్ ఆర్ గివెన్ లైక్ డిస్కస్, క్రిటికల్లీ అనలైజ్, రైట్. సో ఈ విధమైన టర్మ్స్ ఇచ్చినప్పుడు బీ కేర్ఫుల్ విత్ దీస్ టర్మ్స్, రైట్. సో అడ్రస్ దోస్ టర్మ్స్. అండ్ మనం చూసాం టెర్రరిజం అనేది జస్ట్ బార్డర్స్ ని మాత్రమే కాకుండా ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ అ బార్డర్స్, ఐడియాలజీస్ అండ్ లాస్ ని దాటడమే కాకుండా ఇట్ ఈస్ అ బీయింగ్ అ మల్టీ డైమెన్షనల్ థ్రెట్. అండ్ ఇండియా యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఫారెన్ పాలసీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఈ 5 ప్రాంజ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, రైట్. సో ఇన్ దాట్ వే యూ కెన్ రైట్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. Try to answer this question, and if you have any doubts, please do mention in the comment section below and we'll get back to you. Our next important article is India witnessing judicial despotism? సో సిలబస్ మ్యాపింగ్ లో చూసినట్లయితే ఇది మనకు జిఎస్ పేపర్ 2 కిందకు వస్తుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ వేరియస్ ఆర్గన్స్, జ్యుడిషియరీ యొక్క స్ట్రక్చర్, ఫంక్షనింగ్ అండ్ అకౌంటబిలిటీ, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ జ్యుడిషియల్ రివ్యూ, రైట్. సో వీటి కిందకు వస్తుంది ఈ పర్టికులర్ ఆర్టికల్. అండ్ ఆల్సో జిఎస్ పేపర్ 4 ఎథిక్స్, ఎథికల్ డైలమాస్ అండ్ గవర్నెన్స్. సో మన గవర్నెన్స్ లో ఉండే ఎథికల్ డైలమాస్, రోల్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఆబ్జెక్టివిటీ ఇన్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది యూపీఎస్సీ సిలబస్ పరంగా ఈ ఆర్టికల్ ఏ పర్టికులర్ పేపర్స్ కి ఇంపార్టెంట్ అనేది మనం చూసాం. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది, దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. A recent series of Supreme Court judgments, they have sparked public and political criticism, questioning whether judiciary is overstepping its role, particularly under Article 142 and judicial activism. సో రీసెంట్ టైమ్స్ లో మనం కొన్ని ఆర్టికల్స్ కూడా చూసాం వీటిపైన. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఏవైతే సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ కొన్ని ఇవ్వడం జరిగిందో దానివల్ల కొంత పబ్లిక్ క్రిటిసిజం, అదేవిధంగా పొలిటికల్ క్రిటిసిజం రావడం జరిగింది. బికాస్ జ్యుడిషియరీ తన యొక్క రోల్ ని దాటి ఈజ్ ఇట్ ఓవర్లాపింగ్ విత్ ఆర్ ఓవర్ స్టెపింగ్ ఇట్స్ రోల్, రైట్. సో దాని పరిధిని దాటి ఏమైనా పనిచేస్తుందా సుప్రీం కోర్ట్ ఆర్ ఆర్ జ్యుడిషియరీ. అండ్ పర్టికులర్లీ ఇది ఆర్టికల్ 142 కి సంబంధించి, అదేవిధంగా జ్యుడిషియల్ యాక్టివిజం కి సంబంధించి. పాస్ట్ హిందూ అనాలిసిస్ లో మనం చూసాం ఈ ఆర్టికల్ 142 ఏంటి, దీనికి సంబంధించి ఏ విధంగా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అనేది జరుగుతుంది అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, రైట్. అండ్ ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఆర్టికల్లో జ్యుడిషియల్ డెస్పాటిజం,
It is being used in some circles to describe what critics allege is an overreach of judicial authority. And this is especially when the court acts in domains traditionally reserved for executive or legislature. సో ఈ జ్యుడిషియల్ డెస్పాటిజం అనే టర్మ్ ఎందుకు యూజ్ చేయడం జరిగిందంటే క్రిటిక్స్ ఎందుకు ఈ పర్టికులర్ మూవ్ని ఈ విధమైన మూవ్స్ని ఎందుకు ఈ విధంగా క్రిటిసైజ్ చేస్తున్నారంటే జ్యుడిషియల్ అథారిటీ ఏదైతే ఉందో దాని యొక్క ఓవర్ రీచ్ అనేది జరుగుతుంది అనేది ఒక క్రిటిసిజం. బికాస్ కొన్ని సెక్టర్స్ అనేవి మనకి కొన్ని డొమైన్స్ అనేవి పర్టికులర్లీ ఎగ్జిక్యూటివ్ కోసం అదేవిధంగా లెజిస్లేచర్ కోసం రిజర్వ్ చేసిన టాపిక్స్ ఆర్ డొమైన్స్ కొన్ని ఉంటాయి. వాటిలో కూడా జ్యుడిషియరీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుంది రీసెంట్ టైమ్స్లో. సో ఆ విధమైన ఇన్వాల్వ్మెంట్ అనేది జ్యుడిషియల్ అథారిటీ యొక్క ఓవర్ రీచ్గా చెప్పొచ్చు. సో దీన్ని డిస్క్రైబ్ చేయడం కోసం జ్యుడిషియల్ డెస్పాటిజం అనే టర్మ్ ని యూజ్ చేయడం జరిగింది బై ద క్రిటిక్స్. రీసెంట్ టైమ్స్ ఇటువంటి డిబేట్ ఎందుకు వచ్చిందంటే మనం కొన్ని జడ్జ్మెంట్స్ చూసాం రిగార్డింగ్ లైక్ పాపులేషన్ కంట్రోల్ కి సంబంధించి, ఎలక్టోరల్ డిస్క్వాలిఫికేషన్స్ కి సంబంధించి, అదేవిధంగా కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కి సంబంధించి రీసెంట్ టైమ్స్ లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్స్ వలన ఈ విధమైన క్రిటిసిజం అనేది రావడం జరిగింది అండ్ ఈ విధమైన టర్మ్ అనేది యూజ్ చేయడం జరిగింది, దట్ ఈస్ జ్యుడిషియల్ డెస్పాటిజం. Now let's have a look at the implications of this judicial overreach debate. ఈ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఏదైతే జరుగుతుందో ఈ డిబేట్ కి సంబంధించిన ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. స్ట్రెయిన్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్. సో క్రిటిక్స్ ఆర్గ్యూ దాట్ సుప్రీం కోర్ట్ ఈస్ ఎంక్రోచింగ్ ఇన్ టు ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ డొమైన్స్, అప్సెటింగ్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్. సో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ కి సంబంధించి కొన్ని పర్టికులర్ డొమైన్స్ ఉంటాయి. సో వాటిలోకి సుప్రీం కోర్ట్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఈ పవర్స్ పైన ఈ డొమైన్స్ పైన ఎక్కువగా ఎన్క్రోచ్ అవ్వడం జరుగుతుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. సో దానివల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ ఆఫ్ పవర్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. అండ్ దెన్ ఇంక్రీస్డ్ పొలిటిసైజేషన్ ఆఫ్ జ్యుడిషియరీ. సో జడ్జ్మెంట్స్ ఆర్ బీయింగ్ ఇంటర్ప్రిటెడ్ అలాంగ్ పొలిటికల్ లైన్స్, రేజింగ్ కన్సర్న్స్ ఓవర్ జ్యుడిషియల్ న్యూట్రాలిటీ అండ్ పర్సీవ్డ్ బయాస్. సో రీసెంట్ టైమ్స్ లో ఏవైతే జడ్జ్మెంట్స్ ఇవ్వడం జరిగిందో వీటిలో కొంతవరకు దీస్ ఆర్ ఇంటర్ప్రిటెడ్ ఆన్ పొలిటికల్ లైన్స్, రైట్. సో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు ఉంది. అదేవిధంగా దీనివల్ల మనకు ఈ జ్యుడిషియల్ న్యూట్రాలిటీ పైన కూడా కొన్ని కన్సర్న్స్ రావడం జరిగింది, రైట్. సో దే సే దాట్ దెర్ ఇస్ సమ్ ఇంక్రీస్డ్ పొలిటిసైజేషన్ ఆఫ్ జ్యుడిషియరీ. పొలిటికల్ ఎఫెక్ట్ అనేది జ్యుడిషియరీ పైన ఎక్కువగా పడుతుంది. అండ్ దెన్ ఎక్స్పాండింగ్ ద స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 142. సో ఈ 142 ఆర్టికల్ ని కంప్లీట్ జస్టిస్ చేయడం కోసం యూజ్ చేయడం జరిగింది. బట్ దిస్ ఇస్ సీన్ టు బి ఎక్స్పాండెడ్ ఇంటర్ప్రిటేషన్స్, స్పార్కింగ్ డిబేట్స్ ఓవర్ జ్యుడిషియల్ లిమిట్స్. సో ఈ 142 ఆర్టికల్ ని కంప్లీట్ జస్టిస్ చేయడం కోసం యూజ్ చేయడం జరుగుతుంది. బట్ దీని వలన జ్యుడిషియరీ యొక్క లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయనే దానిపైన కూడా డిబేట్ అనేది స్టార్ట్ అయింది. దెన్ పబ్లిక్ ఫెయిత్ అండ్ లీగల్ ఫినాలిటీ. So while some judgments have enhanced justice delivery like compensation to prisoners and environmental rulings, others may affect institutional credibility. సో సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రతి జడ్జ్మెంట్ కూడా ఈ విధంగా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని మనం చెప్పలేం. కొన్ని జడ్జ్మెంట్స్ లో మనకు జస్టిస్ డెలివరీ అనేది ఎన్హాన్స్ అయింది. దీనికి ఎగ్జాంపుల్స్ గా మనం చూసినట్లయితే ప్రిజనర్స్ కి కాంపెన్సేషన్ ఇవ్వడం, అదేవిధంగా కొన్ని ఎన్వైరన్మెంటల్ రూలింగ్స్ అనేవి కూడా జస్టిస్ డెలివరీని ఎన్హాన్స్ చేసే విధంగా ఉన్నాయి. బట్ కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉందో ఈ ఎలక్టోరల్ డిస్క్వాలిఫికేషన్స్ ఇటువంటి ఇష్యూస్ వలన ఈ ఇన్స్టిట్యూషన్ అనేది అంటే ఈ జ్యుడిషియరీ అనే ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాని యొక్క క్రెడిబిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దెన్ సపోర్ట్ ఫర్ జ్యుడిషియల్ రివ్యూ యాజ్ కాన్స్టిట్యూషనల్ బెడ్రాక్. సో ద ఆర్టికల్ రీఅఫర్మ్స్ జ్యుడిషియల్ రివ్యూ యాజ్ ఎసెన్షియల్ టు కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ, cautioning against painting the judiciary as authoritarian without nuanced critic. అంటే మన కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ కోసం జ్యుడిషియరీ యొక్క ఈ పవర్ ఏదైతే ఉందో జ్యుడిషియల్ రివ్యూ అనే పవర్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, రైట్. సో వీ నో దాట్ దిస్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే మనకు కాన్స్టిట్యూషన్ పరంగా ఏంటి ఈ లెజిస్లేచర్ ఏదైతే లాస్ చేయడం జరుగుతుందో అవి గనక అన్కాన్స్టిట్యూషనల్ గా ఉన్నట్లయితే వాటిని రివ్యూ చేసే పవర్ ఉంటుంది యాజ్ ఫర్ ద జ్యుడిషియరీ యాజ్ పార్ట్ ఆఫ్ judicial review. And this particular article 142 which is used for complete justice,
సో ఇదేమంటుందంటే ఈ జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ డిబేట్ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటో చూసాం. సో నవ్ లెట్స్ హావ్ అ లుక్ అట్ ఛాలెంజెస్ ఇన్ మెయింటైనింగ్ జ్యుడిషియల్ బౌండరీస్. సో జ్యుడిషియరీ ఎంతవరకు ఉండాలి, జ్యుడిషియరీ యొక్క లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయి, సో ఈ బౌండరీస్ ని మెయింటైన్ చేయడానికి ఉండే ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. అంబిగ్విటీ బిట్వీన్ జ్యుడిషియల్ రివ్యూ వర్సెస్ జ్యుడిషియల్ యాక్టివిజం. సో జ్యుడిషియల్ రివ్యూకి జ్యుడిషియల్ యాక్టివిటీకి చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ డిస్టింక్షన్ దిస్ ఇస్ గెటింగ్ ఆఫ్ అండ్ బ్లర్డ్ ఎస్పెషలీ వెన్ జడ్జెస్ సైట్ మోరల్ గ్రౌండ్స్ అండ్ వర్డిక్ట్స్, రైట్. సో దీని మధ్య ఒక సన్నని గీత మాత్రమే ఉంది జ్యుడిషియల్ రివ్యూకి జ్యుడిషియల్ యాక్టివిజంకి మధ్య. సో ఈ లైన్ ఏదైతే ఉందో ఇది బ్లర్ అవుతుంది. ఎలాంటప్పుడు కొన్ని జడ్జ్మెంట్స్ లో జడ్జెస్ మోరల్ గ్రౌండ్స్ ని సైట్ చేసి మోరల్ గ్రౌండ్స్ చెప్తూ ఈ విధంగా దీన్ని బ్లర్ చేస్తూ జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జరుగుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. అండ్ మిస్యూజ్ ఆఫ్ ఆర్టికల్ 142 as a judicial nuclear weapon. సో ఈ 142 ఆర్టికల్ వల్ల ఏమవుతుందంటే ఇట్ అలౌస్ వైడ్ డిస్క్రిషనరీ పవర్స్ విచ్ కెన్ సైడ్ స్టెప్ లెజిస్లేటివ్ ప్రొసీజర్స్. సో ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్ చేయడం కోసం యూజ్ చేయడం జరుగుతుంది. బట్ దీంతో పాటుగా ఇది చాలా ఎక్కువగా డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని వలన లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ అనేవి కూడా పక్కదారి పట్టే అవకాశం ఉంది. అండ్ ఎరోజన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సో కాన్స్టిట్యూషన్ లో మనకు సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేవి మెన్షన్ చేశారు. బట్ ఆ సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది లేకుండా ఈ విధంగా దాని యొక్క ఎరోజన్ జరిగే ఛాన్స్ ఉంది, రైట్. బికాస్ ఆఫ్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద జ్యుడిషియరీ లెజిస్లేచర్ పనుల్లో కూడా లెజిస్లేచర్ యొక్క డొమైన్స్ లో కూడా జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవడం వల్ల సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్ కూడా ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. అండ్ ఎక్సెసివ్ ఇంటర్ఫియరెన్స్ ఇట్ రిస్క్స్ వీకెనింగ్ పార్లమెంట్స్ రోల్ ఇన్ పాలసీ ఫార్ములేషన్ అండ్ లా మేకింగ్. సో పాలసీస్ ఫార్ములేట్ చేయడానికి సంబంధించి లా మేకింగ్ కి సంబంధించి పార్లమెంట్ యొక్క రోల్ ఏదైతే ఉందో అది కూడా వీకెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్ ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. దెన్ పాపులిస్ట్ ఆర్ మీడియా డ్రివెన్ జడ్జ్మెంట్స్. సో కొన్ని కేసెస్లో ఏమవుతుంది, కోర్ట్స్ ఏవైతే జడ్జ్మెంట్స్ ఇవ్వడం జరుగుతుందో అవి పబ్లిక్ సెంటిమెంట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది రాదర్ దాన్ ద లీగల్ ప్రూడెన్స్. అంటే మీడియా డ్రివెన్ జడ్జ్మెంట్స్ ఆర్ పబ్లిక్ని సాటిస్ఫై చేసే విధంగా పాపులిస్ట్ జడ్జ్మెంట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ పర్సెప్షన్ ఆఫ్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అండర్మైనింగ్ డెమోక్రసీ. So the more judiciary is seen as bypassing the constitution intended checks, the more institutional trust may be eroded. సో ఎంత ఎక్కువగా అయితే జ్యుడిషియరీ ఈ విధంగా కాన్స్టిట్యూషన్ పెట్టిన సెపరేషన్ ఆఫ్ పవర్స్ ని క్రాస్ చేసి ఈ విధంగా బైపాస్ చేస్తుందని చెప్పడం జరుగుతుందో దానివల్ల ఈ జ్యుడిషియరీ అనే ఇన్స్టిట్యూషన్ పైన ట్రస్ట్ అనేది కూడా తగ్గిపోవడం జరుగుతుంది. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? సో దీనికి సంబంధించిన సొల్యూషన్ ఏంటి? ఎన్షూరింగ్ ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ అండ్ పబ్లిక్ ట్రస్ట్. ఈ ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ ఏదైతే సెపరేషన్ ఆఫ్ పవర్స్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ ఏదైతే డిస్టర్బ్ అయిందో దీన్ని మనం మళ్ళీ తిరిగి ఎన్షూర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పబ్లిక్ యొక్క ట్రస్ట్ ని కూడా తిరిగి పొందాల్సి ఉంటుంది, రైట్. సో దట్ వుడ్ బి ద మేజర్ వే ఫార్వర్డ్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ లెట్స్ హ్యావ్ లుక్ ఎట్ సమ్ పాయింట్స్. Institutional self-restraint by judiciary. So it has to embrace judicial modesty and అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ కి సంబంధించిన డొమైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎంటర్ అవ్వకుండా అవాయిడ్ చేస్తే బాగుంటుంది. అన్లెస్ ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనలీ మ్యాండేటెడ్. సో కాన్స్టిట్యూషన్ పరంగా కంపల్సరీ జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వాలి అన్నప్పుడు మాత్రమే జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వడం. అండ్ అదేవిధంగా అదర్ టైమ్స్ లో జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ యొక్క డొమైన్ లో లేదా పాలసీ మేకింగ్ లో లెజిస్లేచర్ యొక్క డొమైన్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం బాగుంటుంది. అండ్ క్లియర్ డాక్ట్రినల్ గైడ్ లైన్స్ ఆన్ ఆర్టికల్ 142. సో 142 ఆర్టికల్ కి సంబంధించిన క్లియర్ గైడ్ లైన్స్ అనేవి ఉండాలి. సో డెవలప్ కన్సిస్టెంట్ జ్యూరిస్ప్రుడెన్షియల్ బౌండరీస్ ఫర్ యూజింగ్ దిస్ ఆర్టికల్ 142 టు ప్రివెంట్ సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్, రైట్. సో దీన్ని యూజ్ చేయడానికి సంబంధించి ఎటువంటి బౌండరీస్ ఉన్నాయి, రైట్. సో ఈ విధంగా క్లియర్ డాక్ట్రినల్ గైడ్ లైన్స్ అనేవి ఉండాలి. దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎటువంటి సిచ్యుయేషన్స్ లో యూజ్ చేయాలి, ఏ టైంలో దీన్ని ఇంటర్ప్రిట్ చేయాల్సి ఉంటుంది, ఎటువంటి కేసెస్ లో, ఈ విధంగా దీనికి క్లియర్ గైడ్ లైన్స్ అనేవి ఉండాలి.
and parliamentary oversight mechanisms. So we have to strengthen the oversight via parliamentary committees to address judicial excesses through dialogue, not confrontation. So confrontation ద్వారా కాకుండా ప్రాపర్ ఇద్దరికి మధ్య డైలాగ్ ఉంటూ, రైట్, సో ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటూ పార్లమెంటరీ కమిటీస్ ద్వారా ఈ ఓవర్సైట్ మెకానిజమ్స్ అనేవి మనం ఎక్కువగా స్ట్రెంగ్తన్ చేసినట్లయితే జ్యుడిషియల్ ఎక్సెసెస్ అంటే జ్యుడిషియరీ యొక్క ఈ ఓవర్ రీచ్ అండ్ ఎక్సెసివ్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని ప్రాపర్ డైలాగ్ ద్వారా ప్రాపర్ డిస్కషన్ ద్వారా డిస్కస్ చేసుకుని క్లియర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది, నాట్ త్రూ కాన్ఫ్రంటేషన్. దెన్ ప్రమోట్ లీగల్ లిటరసీ అండ్ సివిక్ డిస్కోర్స్. Encourage informed public debate to distinguish between legitimate criticism and institution bashing. సో ప్రాపర్ క్రిటిసిజం ఏ విధంగా ఉంటుంది అనే దానికి కూడా మనం ఇన్ఫార్మ్ పబ్లిక్ డిబేట్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ టు ప్రమోట్ లీగల్ లిటరసీ, లీగల్ టర్మ్స్ కి సంబంధించి జ్యుడిషియరీ యొక్క రోల్ ఎంత ఉంది వీటికి సంబంధించి లీగల్ లిటరసీని మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది త్రూ దీస్ పబ్లిక్ డిబేట్స్. And then collaborative federalism among institutions. సో ఇన్స్టిట్యూషన్స్ మధ్య కొలాబరేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలి. ఫోస్టర్ అ కల్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోఆపరేషన్, ఎన్షూరింగ్ ఈచ్ ఆర్గన్ ఆఫ్ ద స్టేట్ రిమైన్స్ విత్ ఇన్ ఇట్స్ మ్యాండేట్. సో మన గవర్నమెంట్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ కూడా దాని యొక్క వర్క్ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ డొమైన్స్ లో మాత్రమే ఉంటూ అదర్ ఆర్గన్స్ తో కోఆపరేషన్ చేసుకుంటూ ఒక కొలాబరేటివ్ ఫెడరలిజం అనేది ఉండాలి, రైట్. సో దిస్ ఇస్ వన్ మోర్ solution. So these are the points and a way forward that you can mention in your answers. Our next article is air pollution in India, where does it come from? So let's have a look at this article. As per the syllabus mapping, it comes under GS paper 3 environment and ecology. దానిలో మనకు environmental pollution and degradation and air pollution వల్ల వచ్చే health and environmental impacts, రైట్. సో వీటి కిందకు వస్తుంది. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి, ఇది ఎందుకు న్యూస్ లో ఉందో చూద్దాం. ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఇండియా క్రాసెస్ ఓవర్ 1 million డెత్స్ యాన్యువల్లీ. సో ఎవ్రీ ఇయర్ మనం డేటా చూసినట్లయితే ఎయిర్ పొల్యూషన్ వలన 1 million డెత్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ఎస్పెషలీ విత్ పొల్యూటెంట్స్ లైక్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, బ్లాక్ కార్బన్, మీథేన్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇవన్నిటిని మనం మేజర్ కాంట్రిబ్యూటర్స్ గా చెప్పొచ్చు. ఈ పొల్యూటెంట్స్ వల్ల ఎక్కువగా ఎయిర్ పొల్యూషన్ ద్వారా డెత్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ ట్రై టు రిమెంబర్ దిస్ నెంబర్, యూ కెన్ మెన్షన్ దిస్ ఇన్ యువర్ ఆన్సర్స్. సో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వచ్చినట్లయితే ఈ విధమైన డేటా మీరు మెన్షన్ చేస్తే ఇట్ విల్ యాడ్ మోర్ వెయిట్ టు యువర్ ఆన్సర్, రైట్. సో ఈ డేటా వల్ల ఏమవుతుందంటే ఇట్ హైలైట్స్ దట్ ఎనర్జీ ప్రొడక్షన్, ట్రాన్స్పోర్ట్ అండ్ అగ్రికల్చర్ ఇవి పొల్యూటెంట్స్ కి మేజర్ కాంట్రిబ్యూటర్స్ గా చెప్పొచ్చు. ఏ పొల్యూటెంట్స్ అంటే ఈ లిస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఏ పొల్యూటెంట్స్ వల్ల ఈ విధమైన ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ డెత్స్ జరుగుతున్నాయంటే యూ కెన్ మెన్షన్ దిస్ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఎట్సెట్రా. అండ్ ఏ సెక్టర్స్ వీటికి అతిపెద్ద కాంట్రిబ్యూటర్స్ గా ఉన్నాయంటే ఎనర్జీ ప్రొడక్షన్ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, అదేవిధంగా అగ్రికల్చర్. వీటి ద్వారా ఈ పొల్యూటెంట్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి, రైట్. ఈ ఆర్టికల్ తో పాటు ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ చార్ట్ మీరు చూసినట్లయితే ఇది ఆర్ వరల్డ్ అండ్ డేటా నుంచి తీసుకోవడం జరిగింది ఫర్ డేటా ఫర్ 2022. సో దీనిలో మనం చూసినట్లయితే మల్టీ సెక్టోరల్ నేచర్ ఆఫ్ ఎమిషన్స్, అంటే ఎమిషన్స్ జస్ట్ ఏదో ఒక్క సెక్టర్ నుంచి కాకుండా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఈ ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో అది మనకు వీ కెన్ క్లియర్లీ సీ దాట్ ఫ్రమ్ దాట్ డేటా from 2022. సో దిస్ ఇస్ ద కాంటెక్స్ట్. సో ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది మనకి ఎందుకు ఇప్పుడు న్యూస్ లో ఉందంటే ఇది దీని యొక్క కాంటెక్స్ట్. వై డు వి నీడ్ టు అడ్రస్ ఎయిర్ పొల్యూషన్ క్రైసిస్? సో ఈ ఎయిర్ పొల్యూషన్ క్రైసిస్ ని మనం ఎందుకు అడ్రస్ చేయాలి? బికాస్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ. సో ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ డెత్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ 1.05 million డెత్స్ ఉన్నాయి ఇన్ 2021 అలోన్. జస్ట్ ఈ ఒక్క సంవత్సరంలోనే 2021 ఒక్క సంవత్సరంలోనే మనకు 1.05 million డెత్స్ అనేవి జరిగాయి లింక్ టు ఎయిర్ పొల్యూషన్, రైట్. అండ్ దీస్ వర్ డ్యూ టు స్ట్రోక్, ఆస్మా, హార్ట్ అండ్ లంగ్ డిసీజెస్. ఈ విధమైన ప్రాబ్లమ్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇన్ని డెత్స్ అనేవి జరిగాయి జస్ట్ ఒక్క సంవత్సరంలోనే. సో దాట్ మీన్స్ ఇట్స్ అ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ.
అండ్ దెన్ సెక్టర్ వైజ్ స్ప్రెడ్ ఆఫ్ ఎమిషన్స్. సో మనం డిఫరెంట్ సెక్టర్స్ కి సంబంధించి ఎమిషన్స్ ఎలా ఉన్నాయో చూసినట్లయితే హియర్ యూ కెన్ సీ ద డేటా ఫర్ ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్ అండ్ అగ్రికల్చర్. జస్ట్ లుక్ ఎట్ దిస్ ఎమిషన్స్. రైట్, సో ఇవి మనకి కీ పొల్యూటర్స్ గా ఉన్నాయి ఈ సెక్టర్స్ అన్ని, లైక్ ఎనర్జీ సెక్టర్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్. అండ్ దెన్ డ్యూయల్ ఎన్వైరన్మెంటల్ అండ్ క్లైమేట్ ఇంపాక్ట్. సో మనకు కొన్ని పొల్యూటెంట్స్ ఉన్నాయి లైక్ బ్లాక్ కార్బన్ అండ్ మీథేన్. వీటి వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ ఫీడ్బ్యాక్ లూప్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్, సో దెర్ ఇస్ అ డ్యూయల్ ఎన్వైరన్మెంటల్ అండ్ క్లైమేట్ ఇంపాక్ట్. గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, దాంతో పాటుగా మనకు ఈ క్లైమేట్ ఇంపాక్ట్ అనేది కూడా జరుగుతుంది బికాస్ ఆఫ్ పొల్యూటెంట్స్ లైక్ బ్లాక్ కార్బన్ అండ్ మీథేన్. దెన్ డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్ ఆన్ ద పువర్. Household air pollution due to biomass burning, it affects rural women and children the most. సో ఎస్పెషలీ మనకు రూరల్ ఏరియాస్లో ఉండే విమెన్ అదేవిధంగా చిల్డ్రన్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు బికాస్ ఆఫ్ బయోమాస్ బర్నింగ్. రైట్, దీనివల్ల హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అండ్ ఎస్పెషలీ పువర్ పీపుల్ మీద, రూరల్ ఏరియాస్లో ఉండే పీపుల్ మీద కూడా ఎక్కువగా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంది. అండ్ దెన్ పాలసీ బ్లైండ్ స్పాట్స్. ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ ఫర్ అడ్రసింగ్ volatile organic compounds emissions from solvents, cosmetics and personal care. సో పాలసీస్లో కూడా కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. సో ప్రాపర్ ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీ అనేది లేదు ఈ విఓసి ఎమిషన్స్ని టార్గెట్ చేయడం కోసం. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. మనం ఎందుకు ఈ ఎయిర్ పొల్యూషన్ క్రైసిస్ని అడ్రస్ చేయాలో చూసాం. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి ఉండే ఛాలెంజెస్ ఏమున్నాయో చూద్దాం. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ ట్యాక్లింగ్ దిస్ ఎయిర్ పొల్యూషన్? Firstly, sectoral fragmentation and regulation. There is no unified authority for cross-sectoral coordination across agriculture, energy and transport. మనం మేజర్ పొల్యూటర్స్ గా ఏ సెక్టర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం? ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఎనర్జీ సెక్టర్, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్. ఈ సెక్టర్స్ నుండి ఎక్కువగా మనకు పొల్యూటెంట్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. రైట్, సో ఈ విధంగా డిఫరెంట్ సెక్టర్స్ కి సంబంధించి ఒక కోఆర్డినేషన్ తో ఒక యూనిఫైడ్ అథారిటీ, అన్నిటిపైన ఒక సింగిల్ అథారిటీ ఉన్నట్లయితే ఆ అథారిటీ వీటన్నిటిని మానిటర్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ వీ హ్యావ్ ఫ్రాగ్మెంటేషన్ ఇన్ రెగ్యులేషన్. డిఫరెంట్ సెక్టర్స్ కి డిఫరెంట్ రెగ్యులేటర్స్ ఉండడం వల్ల సెక్టోరల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది జరుగుతుంది రెగ్యులేషన్ కి సంబంధించి. ఒక యూనిఫైడ్ అథారిటీ అయితే లేదు. వీటన్నిటిపైన ఒక సింగిల్ యూనిఫైడ్ అథారిటీ ఉన్నట్లయితే ఇట్ విల్ లుక్ ఇన్ టు దిస్ క్రాస్ సెక్టోరల్ కోఆర్డినేషన్. దెన్ డిపెండెన్స్ ఆన్ కోల్ అండ్ డీజిల్, కోల్ ఫైర్డ్ పవర్, అదేవిధంగా డీజిల్ వెహికల్స్. వీటి వల్ల ఎక్కువగా మనకు సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. అండ్ వీక్ రూరల్ క్లీన్ ఎనర్జీ యాక్సెస్. సో రూరల్ ఏరియాస్లో మనం చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఎక్కువగా సాలిడ్ ఫ్యూయల్స్ అండ్ ఓపెన్ బయోమాస్ బర్నింగ్ అనేది జరుగుతుంది. సస్టైనింగ్ డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్. వీటి వలన ఆ రీజన్లో డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ రూరల్ ఏరియాస్లో క్లీన్ ఎనర్జీ యొక్క యాక్సెస్ కూడా తక్కువగా ఉంది. దెన్ అగ్రికల్చరల్ మీథేన్ అండ్ అమోనియా ఎమిషన్స్. ఇంప్రాపర్ లైఫ్ స్టాక్ వేస్ట్ మేనేజ్మెంట్. లైఫ్ స్టాక్ యొక్క వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం సరిగ్గా మేనేజ్ చేయట్లేదు. అదేవిధంగా ఫర్టిలైజర్స్ యొక్క యూజ్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ అన్అడ్రస్డ్ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. అండ్ దెన్ విఓసి, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎమిషన్స్ ఆర్ లార్జ్లీ ఇగ్నోర్డ్. సో మనం ఎవ్రీ డే యూజ్ చేసే ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రేస్ యూజ్ చేస్తూ ఉంటాం, డిటర్జెంట్స్ అండ్ పెయింట్స్. రైట్, వీటి వల్ల కూడా మనకి ఈ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ విఓసీస్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. వీటిని అంత ప్రాపర్గా మానిటర్ చేయడం లేదు. ఇవన్నీ కూడా మనకు ఎయిర్ పొల్యూషన్ ట్యాకిల్ చేయడానికి ఎదురయ్యే ఛాలెంజెస్. సో దీనికి సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? అండ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎయిర్ స్ట్రాటజీ ఇస్ ద వే ఫార్వర్డ్. స్విచ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. సో మనకున్న ఈ పర్టికులర్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుండి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కి షిఫ్ట్ అవ్వాలి. యాక్సిలరేట్ సోలార్, విండ్ అండ్ హైడ్రో పవర్ డిప్లాయ్మెంట్ టు రిప్లేస్ కోల్ బేస్డ్ జనరేషన్. కోల్ వంటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుండి మనం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్ వంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కి షిఫ్ట్ అవ్వాలి. అండ్ సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్. సో దీనికోసం ఏంటి, మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని, సిఎన్జి బస్సెస్ ని, అదేవిధంగా నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రమోట్ చేయాలి. సో దట్ విల్ హ్యావ్ సస్టైనబుల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్లానింగ్. అర్బన్ ఏరియాస్ లో ఈ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో వీటిని మనం వీ మస్ట్ హ్యావ్ అ సస్టైనబుల్ ప్లానింగ్ ఫర్ ఇట్.
And then cleaner cooking and household energy. ఎక్స్పాండ్ దిస్ ఉజ్వల యోజన. సో మనకున్న ఈ ఉజ్వల యోజన ఏదైతే ఉందో దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది విత్ క్లీన్ ఫ్యూయల్స్ అండ్ బిహేవియర్ చేంజ్ క్యాంపెయిన్స్. సో క్లీన్ ఫ్యూయల్తో అదేవిధంగా బిహేవియర్ చేంజ్ కోసం క్యాంపెయిన్స్ అనేవి రన్ చేయాల్సి ఉంటుంది పబ్లిక్ అవేర్నెస్ కోసం, సో దట్ వీ కెన్ గో ఫర్ క్లీనర్ కుకింగ్ అండ్ హౌస్ హోల్డ్ ఎనర్జీ. దెన్ రెగ్యులేట్ అగ్రికల్చరల్ ఎమిషన్స్. అగ్రికల్చర్ నుండి వచ్చే ఎమిషన్స్ని కూడా మనం రెగ్యులేట్ చేయాలి. ఇన్సెంటివైజ్ మిథేన్ క్యాప్చర్, కంపోస్టింగ్ అండ్ ప్రెసిషన్ నైట్రోజన్ మేనేజ్మెంట్. సో కంపోస్టింగ్ చేయడం అండ్ మీథేన్ క్యాప్చర్ చేయడం వీటిని మనం ఇన్సెంటివైజ్ చేసినట్లయితే, వీటికి కూడా కొంత ఇన్సెంటివ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసినట్లయితే అగ్రికల్చరల్ ఎమిషన్స్ని కూడా మనం రెగ్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ విఓసి, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ వేస్ట్ ఎమిషన్స్ ట్రాకింగ్. సో వీటి యొక్క ఎమిషన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మనం డైలీ యూజ్లో వాడే స్ప్రేస్, డిటర్జెంట్స్, వీటి నుండి వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఈ ఎమిషన్స్ని కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వేస్ట్ ఎమిషన్స్ని కూడా ట్రాక్ చేయాలి. సో ఇంప్లిమెంట్ పాలసీస్ టు రెగ్యులేట్ నాన్ మీథేన్ VOCs, that is volatile organic compounds, in urban and peri-urban settings. సో అర్బన్ ఏరియాస్లో అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఏంటంటే ఈ నాన్ మీథేన్ VOCs ఏవైతే ఉన్నాయో వీటిని రెగ్యులేట్ చేయడం కోసం కొన్ని పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దీస్ ఆర్ అవర్ వే ఫార్వర్డ్. Our next article is India Saudi agree to enhance stability of global oil markets. సో ఇండియా అండ్ సౌదీ అరేబియా ఈ గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ యొక్క స్టెబిలిటీకి సంబంధించి ఒక అగ్రిమెంట్ కి రావడం జరిగింది. రైట్, సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద కాంటెక్స్ట్. సో ఇది ఎందుకు న్యూస్ లో ఉందంటే రీసెంట్ గా ఒక జాయింట్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది బై ఇండియా అండ్ సౌదీ అరేబియా. సో దీనిలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేయడం కోసం కోఆపరేట్ చేస్తామని రీఅఫర్మ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎనర్జీకి సంబంధించి అండ్ క్లైమేట్ రిలేటెడ్ టెక్నాలజీకి సంబంధించి కొలాబరేట్ చేసుకుంటాం రెండు కంట్రీస్ కూడా అని ఒక జాయింట్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దిస్ అనౌన్స్మెంట్ కేమ్ ఆఫ్టర్ PM మోదీస్ విజిట్ టు సౌదీ అరేబియా, విచ్ వాజ్ షార్టెన్ డ్యూ టు పహల్గామ్ టెర్రర్ అటాక్ ఇన్ ఇండియా. సో రీసెంట్ గా సౌదీ అరేబియాకి మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ కోఆపరేషన్ లో భాగంగా క్లైమేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ జాయింట్ ఎఫర్ట్స్ ఆన్ ఎనర్జీ ఎఫిషియన్సీ, వర్కింగ్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీ డొమైన్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇవన్నీ కూడా ఈ జాయింట్ స్టేట్మెంట్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. రైట్, సో రీసెంట్ గా వస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, కొత్తగా ఎమర్జ్ అవుతున్న టెక్నాలజీస్, క్లైమేట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీకి సంబంధించి జాయింట్ ఎఫర్ట్స్ చేయడం, ఈ కోఆపరేషన్ అంతా కూడా జాయింట్ స్టేట్మెంట్ లో మెన్షన్ చేయడం జరిగింది బై ఇండియా అండ్ సౌదీ అరేబియా. మనం చూసాము ఇండియా సౌదీ అరేబియా సంబంధించి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారని. వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద సౌదీ అండ్ ఇండియా సౌదీ అగ్రిమెంట్? ఈ అగ్రిమెంట్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. Global energy market stabilization. So it ensures secure and predictable crude oil supplies, especially critical amid Middle East volatility. So Middle East regions లో ఉన్న volatility situations లో ఈ విధమైన అగ్రిమెంట్ కి రావడం వలన there will be a secure and predictable crude oil supplies. సో క్రూడ్ ఆయిల్ సప్లైస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనకి సెక్యూర్ గా అండ్ ప్రెడిక్టబుల్ గా ఉండబోతుంది. సో దాట్ విల్ హ్యావ్ అ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ స్టెబిలైజేషన్. సో గ్లోబలీ మనకి ఎనర్జీ మార్కెట్ యొక్క స్టెబిలైజేషన్ అనేది ఉండబోతుంది. అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ ఎఫిషియన్సీ ఫోకస్, రేషనల్ ఎనర్జీ యూజ్ ఇన్ బిల్డింగ్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇండస్ట్రీ. సో దీనిపైన కోఆపరేట్ చేయడం ద్వారా ఇట్ అలైన్స్ విత్ ఇండియాస్ క్లైమేట్ గోల్స్. ఇండియాకి కొన్ని క్లైమేట్ గోల్స్ అనేవి ఉన్నాయి. సో వీటితో ఈ కోఆపరేషన్ అనేది అలైన్ అవుతుంది. దెన్ జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్. సో దిస్ డీపెన్స్ ఇండియాస్ టైస్ విత్ గల్ఫ్ అమిడ్స్ షిఫ్టింగ్ అలయన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రిక్స్ ప్లస్ ఎక్స్పాన్షన్, రైట్, ఇరాన్ సౌదీ ఇష్యూ. సో ఈ పర్టికులర్ కండిషన్స్ లో జియో పొలిటికల్ బ్యాలెన్సింగ్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లింకేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి, సైబర్ సెక్యూరిటీ, టెలికాం రెగ్యులేషన్, ఈ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు జాయింట్ వెంచర్స్ చేయడం వలన దిస్ విల్ స్ట్రెంథన్ డిజిటల్ అండ్ స్ట్రాటజిక్ బాండ్స్ బిట్వీన్ ద కంట్రీస్ ఆఫ్ ఇండియా అండ్ సౌదీ అరేబియా.
సో ఈ సెక్టర్స్ లో జాయింట్ వెంచర్స్ ని తీసుకురావడం వల్ల ఇండియా అండ్ సౌదీ అరేబియా మధ్య ఉండే స్ట్రాటజిక్ బాండ్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. అండ్ క్లైమేట్ డిప్లొమసీ రీఎన్ఫోర్స్డ్. Both sides recommit to UNFCCC and Paris Agreement principles, enhancing credibility in global climate forums. సో రెండు కంట్రీస్ కూడా ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ప్రిన్సిపల్స్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ క్లైమేట్ చేంజ్, ఈ ప్రిన్సిపల్స్ కి కమిట్ అవడం వల్ల ఇది గ్లోబల్ క్లైమేట్ ఫోరమ్స్ లో ఈ రెండు కంట్రీస్ యొక్క క్రెడిబిలిటీని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. రైట్. సో ఇది ఈ అగ్రిమెంట్ కి సంబంధించిన strategic importance. Our last article for today is World Bank lowers India's FY26 growth forecast to 6.3%. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఇండియా యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ ని 6.3% కి తగ్గించింది. సో ఇది ఈ ఆర్టికల్. దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే ఫైనాన్షియల్ ఇయర్ 26 కి సంబంధించి ఇండియా యొక్క జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ని తగ్గించడం జరిగింది టు 6.3%. సో దీని యొక్క రీజన్ ఏంటంటే స్లోవర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రికవరీ. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క రికవరీ మనం చూసినట్లయితే అది చాలా స్లోగా ఉంది, అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా స్లోగా ఉంది. రైట్. అండ్ దెన్ పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, దీన్ని మనం క్యాపెక్స్ అంటాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దిస్ ఇస్ నాట్ మీటింగ్ ద గవర్నమెంట్ టార్గెట్స్. సో పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ టార్గెట్స్ ని మీట్ అవ్వట్లేదు. అదేవిధంగా బ్రాడర్ గ్లోబల్ ఎకనామిక్ వీక్నెస్ అండ్ పాలసీ అన్సర్టైనిటీ ఉంది. ఈ రీజన్స్ వలన వరల్డ్ బ్యాంక్ ఇండియాకి సంబంధించిన జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్ 26 కి సంబంధించి ఈ ఫిజికల్ ఇయర్ 2025-26 కి సంబంధించిన గ్రోత్ రేట్ ని 6.3% కి తగ్గించడం జరిగింది. And earlier, India's growth for the financial year 25-26, this was estimated at 6.7%, right? And indicating a 40 basis point reduction. ఇంతకు ముందు చేసిన ప్రెడిక్షన్ ఏంటంటే ఫిజికల్ ఇయర్ 2025-26 లో 6.7 గ్రోత్ రేట్ ఉంటుంది ఇండియాకి అని చెప్పి ప్రెడిక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ రీజన్స్ వలన ఆ ప్రెడిక్షన్ అనేది 40 బేసిస్ పాయింట్స్ తగ్గించి 6.3% కి తీసుకురావడం జరిగింది. సో ఈ రీజన్ వల్ల ఇది న్యూస్ లో ఉంది. దిస్ ఇస్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఫోర్కాస్ట్ డౌన్ గ్రేడ్? ఈ విధంగా ఇండియా గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది డౌన్ గ్రేడ్ చేయడం అంటే తగ్గించడం వలన ఉండే ఇంప్లికేషన్స్ ఏంటో చూద్దాం. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ డిప్. ఆబ్వియస్లీ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది మరికొంత తగ్గే అవకాశం ఉంటుంది. Lowered forecast may influence foreign investment flows, especially in portfolio markets. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ ఏవైతే ఉంటాయో వాటిపైన డెఫినెట్లీ దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఫోర్కాస్ట్ తగ్గినప్పుడు ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గుతాయి, ఎస్పెషలీ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గుతాయి. దెన్ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్స్ గ్రోత్ టార్గెట్స్. గవర్నమెంట్ కి సంబంధించి కొన్ని గ్రోత్ టార్గెట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఫోర్కాస్ట్ అనేది తగ్గించినప్పుడు ఈ టార్గెట్స్ పైన గవర్నమెంట్ కి ఇంకా ప్రెషర్ అనేది పెరుగుతుంది. ఇట్ అండర్మైన్స్ ప్రొజెక్షన్స్ యూజ్డ్ ఇన్ బడ్జెటింగ్, వెల్ఫేర్ స్పెండింగ్ అండ్ డెట్ ప్లానింగ్. దెన్ ఫిజికల్ కన్సాలిడేషన్ వర్సెస్ స్టిమ్యులస్ డైలమా. సో మనం ఫిజికల్ కన్సాలిడేషన్ చేయాలా లేకుంటే మార్కెట్లో స్టిమ్యులస్ అనేది ప్రొవైడ్ చేయాలా అనే ఒక డైలమా రావడం జరుగుతుంది. గ్రోత్ స్లో డౌన్ ప్రెషరైజెస్ గవర్నమెంట్ టు రీథింక్ ఫిజికల్ డిసిప్లిన్ ఆర్ ర్యాంప్ అప్ స్టిమ్యులస్ స్పెండింగ్. సో ఈ విధంగా గ్రోత్ ఫోర్కాస్ట్ తగ్గించినప్పుడు గవర్నమెంట్ పైన చాలా ప్రెషర్ పడుతుంది. సో గవర్నమెంట్ హ్యాస్ టు రీథింక్ ఫిజికల్ కన్సాలిడేషన్ లేదా ఫిజికల్ డిసిప్లిన్ పైన మనం ఫోకస్ చేయాలా లేకుంటే మనం స్టిమ్యులస్ స్పెండింగ్ పైన ఫోకస్ చేయాలా అనే ఒక డైలమా రావడం జరుగుతుంది గవర్నమెంట్ కి. గ్లోబల్ హెడ్ విన్స్ డామినేట్ లోకల్ రిఫార్మ్స్. సో ఇండియాస్ రెగ్యులేటరీ స్ట్రీమ్ లైనింగ్ అండ్ మానిటరీ ఈజింగ్, దిస్ మైట్ బి న్యూట్రలైజ్డ్ బై ఎక్స్టర్నల్ షాక్స్. సో ఎక్స్టర్నల్ షాక్స్ అనేవి వీటిని న్యూట్రలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇండియా యొక్క రెగ్యులేటరీ స్ట్రీమ్ లైనింగ్ అండ్ మానిటరీ ఈజింగ్ వీటిని ఇది న్యూట్రలైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇండియాలో చేసే లోకల్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్స్టర్నల్ షాక్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఈ లోకల్ రిఫార్మ్స్ ని డామినేట్ చేస్తాయి. అండ్ దెన్ సిగ్నలింగ్ ఫ్రమ్ మల్టీలేటరల్స్. So the downgrade reflects broader concerns in South Asia, not just domestic issues.
ఇండియాలోని డొమెస్టిక్ ఇష్యూగా మాత్రమే కాకుండా ఎంటైర్ సౌత్ ఏషియాలో కూడా ఇది ఒక బ్రాడర్ కన్సర్న్ గా ఉండబోతుంది. ఈ డౌన్ గ్రేడ్ ఏదైతే ఉందో డౌన్ గ్రేడ్ బై ద వరల్డ్ బ్యాంక్. Here we have a UPSC prelims question with reference to gross domestic product GDP. Consider the following statements. So ఇక్కడ మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ద స్టేట్మెంట్స్ ఆర్ GDP at market prices includes indirect taxes and excludes subsidies. So GDP at market price దీనిలో మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేస్తారు అండ్ సబ్సిడీస్ ని ఎక్స్క్లూడ్ చేస్తారు అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ రియల్ జీడిపి is calculated at constant prices and reflects impact of inflation. రియల్ జీడిపిలో మనం కాన్స్టెంట్ ప్రైజెస్ లో దీన్ని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉందనేది దీనిలో మనకు తెలుస్తుంది. మనకి రియల్ జీడిపి ఉంటుంది, అదేవిధంగా నామినల్ జీడిపి ఉంటుంది, రైట్. సో కరెంట్ ప్రైజెస్ ద్వారా లేదా కాన్స్టెంట్ ప్రైజెస్ ని బేస్ చేసుకొని వీటిని క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో రియల్ జీడిపిలో మనం కాన్స్టెంట్ ప్రైజెస్ లో క్యాల్కులేట్ చేస్తాం. సో ఇది ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. సో హియర్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి. So here both statements are correct. Let's have a look at the explanation. GDP at market prices ante GDP at factor cost plus indirect taxes minus subsidies. అంటే మన స్టేట్మెంట్ లో ఇచ్చినట్టుగా taxes ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అండ్ సబ్సిడీస్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో ఇవి మనకు బేసిక్స్ పైన ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. బీ వెరీ కేర్ఫుల్ అండ్ డూ గో త్రూ యువర్ బేసిక్స్. బీ స్ట్రాంగ్ విత్ యువర్ బేసిక్స్. Then second statement is correct because real GDP is measured at constant prices. So current prices ద్వారా కాకుండా కాన్స్టెంట్ ప్రైజెస్ ద్వారా దీన్ని మెషర్ చేయడం జరుగుతుంది అండ్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్. సో దాని వలన ఇది ఇట్ షోస్ ట్రూ గ్రోత్ ఇన్ అవుట్పుట్. సో ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఏది ఉంది అండ్ అదేవిధంగా అవుట్పుట్ లో ఎంత ట్రూ గ్రోత్ ఉంది అనేది కూడా మనకు దీని ద్వారా తెలుస్తుంది త్రూ దిస్ రియల్ జీడిపి. సో దట్ ఈస్ ద రీజన్ వై సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. So both the statements are correct. So that is all about the articles for today. Hope you are clear with it and do have your mains answers. So write your mains answers. So ఏవైతే మనం యూపీఎస్సీ మెయిన్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందో వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో డూ బ్రష్ అప్ యువర్ బేసిక్స్ వేర్ ఎవర్ పాసిబుల్. సో కరెంట్ అఫైర్స్ లో ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించి వచ్చినప్పుడు లైక్ ఇన్ఫ్లేషన్, జీడిపి, రియల్ జీడిపి, గ్రోత్ ఫోర్కాస్ట్, వరల్డ్ బ్యాంక్, సో ఈ విధమైన టర్మ్స్ వచ్చినప్పుడు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ హ్యావ్ అ బ్రష్ అప్ ఆఫ్ యువర్ బేసిక్స్. దట్ విల్ రియలీ హెల్ప్ యూ అ లాట్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. బికాస్ రీసెంట్ ట్రెండ్స్ మనం చూసినట్లయితే ఈ విధంగా బేసిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ని మిక్స్ చేసి ఒక సింథసైజ్డ్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో బీ strong with your basics and integrate it with your current affairs. So that's all for the articles for today. Hope you are clear with it. If you have any doubts, please do mention in the comment section below and do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.